ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్లో 30,000 అర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 25. వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలిసిన వారు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు డే వచ్చేసి మనం రాత్రి 8 o'clockకి స్టార్ట్ చేసాం. ఫస్ట్ రైడ్ లాంగ్ రైడ్ పడింది 11 కిలోమీటర్స్కి మల్లాపూర్ టు వెస్ట్ మారేడుపల్లి. నేనేమో రోడ్డుకి అవతల సైడ్ ఉన్న కస్టమర్కి కాల్ చేసా వస్తాడేమో అని, కానీ రాలేదు. నేనే ఇంకా యూటర్న్ తీసుకుని గల్లీలోకి వచ్చా. నేను రోడ్డుకి అవతల పక్కన ఉన్నప్పుడే కస్టమర్కి కాల్ చేసా, కానీ కస్టమర్ మాత్రం నేను లొకేషన్ దగ్గరికి వచ్చాక మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు కిందకి వచ్చాడు. కస్టమర్ వచ్చేసి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాడు. 102 రూపీస్ బిల్ అయింది. కస్టమర్ మనకి 105 ఇచ్చాడు. 3 రూపీస్ టిప్ అనమాట. కస్టమర్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాడు అంటే కాలేజ్, జాబ్ ఆర్ పెళ్ళి అయిపోయింది అనుకోకండి. కస్టమర్ ఇంకా 10th క్లాసే. అప్రచుతుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఫస్ట్ రైడ్ ఎండ్ అవ్వగానే 9 కిలోమీటర్స్ రైడ్ ఒకటి పడుతుంది నాచరానికి, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ ఏరియాలోకి వెళ్ళామంటే బుక్ అయిపోతాం, మళ్ళీ రాలేము. గైస్ మనం నైట్ కోసం జీరో కమిషన్ ప్లాన్ కొన్నాం కదా. సో జీరో కమిషన్ ప్లాన్ కొనడం వల్ల మనకి 10 రూపీస్ పర్ కిలోమీటర్ లాగా కూడా రాలేదు. కనీసం 10.5 కిలోమీటర్స్ కి 95 మాత్రమే వచ్చాయి. ర్యాపిడోలో మనం చూస్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏం ప్లాన్ కావాలని. 16% ప్లాన్ ఒకటి ఉంది, 10 రూపీస్ పర్ కిలోమీటర్ ప్లాన్ ఒకటి ఉంది, అండ్ జీరో కమిషన్ ప్లాన్. డే టైమ్ లో 10 రూపీస్ పర్ కిలోమీటర్ సూపర్ అనమాట, కానీ నైట్ టైమ్ లో అది వేస్ట్. సో జీరో కమిషన్ ప్లాన్ కొన్నా నేను అందుకే నిన్న. లక్కీగా మనకి సెకండ్ రైడ్ లాంగ్ రైడ్ పడింది 18 కిలోమీటర్స్ రైడ్ సికింద్రాబాద్ నుంచి గోల్కొండ. కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఓటీపీ అడిగితే నాకు ఓటీపీ చెప్పలేదు, మొబైల్లో చూపించాడు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా మాట్లాడుతూ కూడా రిప్లై ఇవ్వలేదు. మాటలు రావేమో పాపం అనుకున్నా. చాలా బాధ కలుగుతా ఉంది, చాలా దుఃఖం కలుగుతా ఉంది. ఇదేందబ్బా ఏమైంది పాపం కస్టమర్ కి, నా మీద అలిగాడేమో. కొంచెం సేపటికి కస్టమర్ కు కాల్ వచ్చింది. వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు, ఆరు ఆరు ఊ అని అంటున్నాడు. అప్పుడు అర్థమైంది గుట్కా తింటున్నాడని. కస్టమర్ లొకేషన్ వచ్చేసి గోల్కొండ అని పెట్టాడు, కానీ మేదీపట్నంలోనే దిగిపోయాడు. సో 7 కిలోమీటర్ ప్లస్ అనమాట మనకి. గైస్ మీ అందరికీ తెలుసు నేను చిన్న రైడ్స్ ఎక్కువ యాక్సెప్ట్ చేయను, కానీ పార్సల్ రైడ్ ఒకటి పడింది చిన్న రైడ్. సో చిన్నదే కదా, కొంచెం అమౌంట్ 10 రూపీస్ అట్లా ఎక్కువ వస్తాయి కదా అని యాక్సెప్ట్ చేసా. తొందరగా అయిపోతుంది ఒక 5-10 మినిట్స్ లో అని. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా గైస్. కస్టమర్ నాకు చాలాసేపు వెయిట్ చేయించింది లెన్స్ కార్ట్ లో. నేను షాప్ దగ్గరికి వెళ్ళాక కాల్ చేస్తే అప్పుడు వాళ్ళతో ఆర్డర్ పెట్టించుకుని నన్ను చాలాసేపు వెయిట్ చేయించింది, అండ్ లిస్ట్ కూడా వస్తుందని. సేమ్ అలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఇక్కడికి వచ్చాక కాల్ చేస్తే కస్టమర్ అప్పుడు అతనితో మాట్లాడుతుంది, ఆర్డర్ తీసుకుంటున్నాడు అతను. ఇప్పుడు అసలుకే మనకి పార్సింగ్ లో వెయిటింగ్ ఛార్జెస్ ₹1 కూడా రాదు, ఎందుకంటే ర్యాపిడోడే అలా పెడుతున్నాడు. మీరు వెయిట్ చేయడం అవసరమే లేదు, మీరు అక్కడికి వెళ్ళగానే ఆర్డర్ రెడీ ఉంటుంది, అది తీసుకుని మీరు వెళ్ళి పికప్ లో ఇచ్చేయడమే. వెయిటింగ్ ఏముండదని మాకు వెయిటింగ్ అసలు చూపాడు. వీళ్ళేమో అదేం అర్థం చేసుకోకుండా వెళ్ళి వెయిట్ చేపిస్తారు మమ్మల్ని. ఈ ఫ్రూట్స్ ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేసుకోకుండా లేపుకుని వెళ్ళి తినేయాల్సింది మంచిగా. ఇది ఒకవేళ ఫుడ్ కాకుండా వేరే ఐటమ్స్ అయి ఉంటాయి కంపల్సరీ నేను క్యాన్సిల్ చేసేవాడిని. ఫుడ్ కదా, కస్టమర్కి ఏదో ఒక అవసరం ఉండే ఆర్డర్ పెట్టుకుని ఉంటుందని తొందరగా కస్టమర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి కాల్ చేశాక మళ్ళీ 5th ఫ్లోర్కి రమ్మని చెప్పింది. ఇంకా 5th ఫ్లోర్లోకి వెళ్ళాక ఫోటో తీసుకుని ఐటమ్ కస్టమర్కి ఇచ్చేసా. గైస్ ఎవరైనా పార్సల్ పంపించాలనుకుంటే ప్లీజ్ ఆ పార్సల్ రెడీ ఉంచండి, మేము రాగానే ఇవ్వండి, మేము కూడా తొందరగా తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. మా టైం వెయిట్ చేయకండి మీరు. మనం ఇందాక కంప్లీట్ చేసిన రైడ్కి 45.6 రూపీస్ వచ్చాయి, కానీ రైడ్ కంప్లీట్ చేయడానికి మనకు ½ అన్ అవర్ పట్టింది మొత్తం. నైట్ టైంలో కూడా ఎక్కువ బిజీగా ఉండే ఏరియాస్కి వస్తే ఇదే అడ్వాంటేజ్, రైడ్స్ పడుతూనే ఉంటాయి. చూడండి నాకు రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉన్నాయి. అది కూడా కస్టమర్ టిప్ యాడ్ చేసే రైడ్స్ కూడా పడుతున్నాయి, కానీ పికప్ లాంగ్ ఉంది అందుకే నేను యాక్సెప్ట్ చేయలేదు. 12 కిలోమీటర్స్ రైడ్ పడింది మాదాపూర్ లో ఉన్న కవర్ హిల్స్ కి. తొందరగా యాక్సెప్ట్ చేసా. కస్టమర్ ని పికప్ చేసుకోవడానికి కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చి కస్టమర్ని మీట్ అయ్యాక నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నేను తీసుకెళ్లాల్సింది కస్టమర్ని కాదు పార్సల్ని, అది కూడా ఒక సంచి అండ్ ఇంకొక ల్యాప్టాప్ బ్యాగ్ని. యాజ్ యూజువల్ గా కస్టమర్ రైడ్ బుక్ చేసి పార్సల్ పంపిస్తున్నాడు. చూడండి ఒకటేమో సంచి అని చెప్పా కదా, బ్లూ కలర్ సంచి నా బ్యాగ్ లో పెట్టుకున్నా. దీనిలో ఏమో కొన్ని బట్టలు అండ్ షూస్ ఉన్నాయి. ఇదిగోండి ఇది షూస్, అదేం షూజో నేను చూడలేదు, ఇంక ఓపెన్ చేయలేదు. ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఉందని చెప్పా కదా, ఇదే ఆ ల్యాప్టాప్ బ్యాగ్, బ్లాక్ కలర్ లో ఉంది చూసుకోండి. కస్టమర్ ఇచ్చిన పార్సల్ ని నువ్వెవడరా చెక్ చేయడానికి అని మీరు అనుకోవచ్చు. కరెక్టే, కస్టమర్ ఒకవేళ పార్సల్ ఇచ్చుంటే నేను అసలు చెక్ చేసేవాడిని కాదు, పార్సల్ ఇచ్చాడు కాబట్టి కస్టమర్ నిజాయితీగానే పంపించినట్టు. రైడ్ బుక్ చేసాడు కదా, రైడ్ బుక్ చేసాడంటే ఎవరికి దొరకద్దు అని కూడా కొంతమంది తెలుగుతూ ఈ మధ్య బుక్ చేస్తున్నారు, అందుకే నేను ఇలా చేసా. చూడండి చిన్న బ్యాగ్ లో ఈ మాయిశ్చరైజర్లు, ఫేస్ వాష్లు అన్నీ ఉన్నాయి. దీని లోపల అడుగు భాగంలో సెంట్, బ్రష్ అండ్ మౌత్ ఫ్రెషనర్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు మెయిన్ జీప్ ఓపెన్ చేసా. దీనిలో ఏమో ఒక షర్ట్, ప్యాంటు, బనీలు, డ్రాయర్ తప్ప ఇంకేం లేవు. ఇగోండి యూఎస్బి వైర్ కూడా ఉంది ల్యాప్టాప్ ఛార్జింగ్ కి. దీంతో మనం ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోతే ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్ జిప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూస్తే ఇందులో నాకు ఆనిముత్యాలు దొరుకుతాయి అనుకున్నా, కానీ అలా ఏం లేదు. యాజ్ యూజువల్ గా ఇందాకలాగే షర్ట్, ప్యాంటు, బనీలు, డ్రాయర్ ఉన్నాయి. ఓకే గైజ్, మనం సేఫే. జైల్లోకి ఏం వెళ్ళట్లేదు, ఎందుకంటే దీనిలో డ్రగ్స్, ఆల్కహాల్ అంటే ఏం లేవు, జస్ట్ బట్టలు ఉన్నాయి అంతే. మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. 164 రూపీస్ అయింది. ఇక్కడ కొన్ని కుక్కలు ఉన్నాయి సెక్యూరిటీ గార్డ్ లాగా, అండ్ ఒక ఆవు కూడా ఉంది. 164లో కమిషన్లు అన్ని కట్ అవ్వగా 153 రూపీస్ వచ్చాయి. కస్టమర్ పార్సల్ పంపించకుండా రైడ్ బుక్ చేసుకున్నాడు కదా, అందుకే 200 ఛార్జ్ చేశా. గైస్, ఇందాక రైడ్ కంప్లీట్ అవ్వగానే ఒక 1 అవర్ ఆఫ్లైన్ వెళ్ళిపోయా. 1 అవర్ బ్రేక్ తీసుకుని తినేసి కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ 12:30కి ఆన్ చేసా. నైట్ లో మనకి 10 రూపీస్ పర్ కిలోమీటర్ వస్తుంటే అది గిట్టుబాటు అవ్వట్లేదు కదా, సో అందుకే 0 కమిషన్ ప్లాన్ కొనేస్తున్నా. ఇప్పుడు మనం కమిషన్ ఏం లేకుండా 500 వరకు ఎర్న్ చేసుకోవచ్చు 1 డేలో. దానికి మనం 69 రూపీస్ పే చేయాలి ర్యాపిడోకి. నైట్ లో నేను 69 రూపీస్ పే చేసి మరి 0 కమిషన్ ప్లాన్ ఎందుకు తీసుకుంటున్నానో వీడియో లాస్ట్ లో చెప్తా, లాస్ట్ వరకు చూసేయండి. 0 కమిషన్ ప్లాన్ కొనేసి అలా మాదాపూర్ మెయిన్ రోడ్ కి రాగానే ఫస్ట్ రైడ్ పడింది మనకి. అంటే నైట్ లో లెవెల్ దాటిన తర్వాత ఫస్ట్ రైడ్ అనమాట. కస్టమర్ ఏమో లొకేషన్ రాంగ్ పెట్టాడు, గల్లీలోకి పెట్టాడు. లొకేషన్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ కాల్ చేసానేమో అక్కడ కాదు లొకేషన్, ఈ మెట్రో పిల్లర్ నంబర్ ఒకటి చెప్పాడు. అక్కడికి వచ్చి వెయిట్ చేయమంటే అక్కడ వెయిట్ చేసా. సో లోపల నుంచి నడుచుకుంటూ వచ్చాడు ఇండియన్ క్రికెట్ జెర్సీ వేసుకుని. మరి 9.7 కిలోమీటర్స్ కి 133 రూపీస్ వచ్చేసాయి. ఇందులో కమిషన్ ఏం కట్ అవ్వదు, కానీ గవర్నమెంట్ ట్యాక్స్ మాత్రం కట్ అవుతుంది. గైస్, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే చింటూ బాయ్ మిమ్మల్ని కొరికేస్తాడంట, వార్నింగ్ ఇవ్వమని చెప్పాడు మీకు. ఇందాక రైడ్ కి కమిషన్ ఏం కట్ అవ్వకుండా జస్ట్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయ్యాక మనకి 123.86 రూపీస్ వచ్చాయి. ఒకవేళ పర్ కిలోమీటర్ 10 రూపీస్ లాగా అయితే ఈ జస్ట్ 98 రూపీస్ మాత్రమే వచ్చాయి ఈ రైడ్ కి. మనం తీసుకున్న 0 కమిషన్ ప్లాన్ 500 రూపీస్ ఎర్నింగ్స్ 1 డేలో ఇప్పటికి 123 రూపీస్ మనం ఎర్న్ చేసేసుకున్నాం. ఇంకా మిగతా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ 123 రూపీస్కి 23.47 రూపీస్ మనకు కమిషన్ సేవ్ అయింది. ఇలా 123 రైడ్స్ ఇంకా 3 బర్త్డే అనుకోండి, మన 500 రూపీస్ ప్లాన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన సేవింగ్స్ వచ్చేసి 23 × 4, సో దగ్గర 100 రూపీస్ సేవ్ అవుతుంది. మనమేమో 69 రూపీస్ అంటే 70 రూపీస్ పే చేసాం కదా, సో 30 రూపీస్ మనకి సేవ్ అయినట్టే. సో పెద్ద తేడా ఏం లేదు. 10 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే మనకు 30 రూపీస్ తక్కువ వచ్చేవి. 10 రూపీస్ పర్ కిలోమీటర్ లేదు కాబట్టి 0 కమిషన్ ప్లాన్ కాబట్టి మనకి 30 రూపీస్ ఎక్కువ వస్తున్నాయి అంతే. ర్యాపిడో క్యాప్టెన్స్ అందరికి ప్రతిరోజు ఒక్కలైనా ఇలాంటి కస్టమర్స్ తగులుతారు. వాళ్ళకి కనీసం రైడ్ బుక్ చేసుకోవడం సరిగా రాదు, లొకేషన్స్ పెట్టుకోవడం సరిగా రాదు, కనీసం రైడర్ కి కాల్ చేద్దామని కూడా రాదు వాళ్ళకి. అదే కస్టమర్ దగ్గరికి వెళ్ళాక కస్టమర్ ఏమో లాంగ్ లొకేషన్ పెట్టాడు. అయినా నేను వాట్సాప్ లో మెసేజ్ చేసి మరి క్యాన్సిల్ చేయడం ఎందుకులే అని లొకేషన్ కూడా అడిగా. లొకేషన్ పంపించకుండా 10 మినిట్స్ నా టైం అంతా వెయిట్ చేసి అప్పుడు క్యాన్సిల్ చేసాడు. మళ్ళీ కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాడిలాగా నాకు కూడా పని పాట ఏం లేదనుకున్నాడేమో. మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి బాబ్ బుక్ చేసుకున్నాడు. బాబ్ అంటే తెలుసు కదా, మన బాబులకే బాబు, మహేష్ బాబు. అర్ధరాత్రి టైం కానీ టైంలో రాజమౌళి ఫోన్ చేసి షూటింగ్ ఉంది రమ్మంటే పాపం బాబు లేచి వెళ్ళిపోతున్నాడు అంట. డ్రైవర్స్ పడుకున్నారు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. మహేష్ బాబు సినిమా డే 1 100 కోట్లు కొడుతుంది, నాకేమో 100 రూపాయలు బిల్ వచ్చింది. సారీ గైస్, మీకు మహేష్ బాబుని చూపించలేను, ఎందుకంటే లుక్స్ దాయమని చెప్పాడంట రాజమౌళి. సో అందుకే వీడియోలో పెట్టద్దని చెప్పాడు. చాలా అంటే చాలా సేపు తర్వాత మళ్ళీ ఒక రైడ్ పడింది. ఇందాక లొకేషన్ ఒకటి చూపించా కదా గైస్, అది ఏ లొకేషన్ ఒకసారి చెప్పండి. అక్కడి నుంచి నేను ఖైరతాబాద్ వస్తే అక్కడ పడింది నాకు రైడ్. కస్టమర్ని మనం ఇప్పుడు సేఫ్ గా తీసుకెళ్లి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో దింపేయాలి. ఎందుకో తెలియదు గైస్, ఎంజీబీఎస్ జేబీఎస్ 2 పేర్లు కన్ఫ్యూజ్ అవుతాను నేను ఎప్పుడు. ఇక్కడ ఒక విగ్రహం కడుతున్నారు. ఇది హైదరాబాద్ లోనే ఫేమస్ వినాయకుడి విగ్రహం. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసేయండి. విగ్రహం ఇంకా పూర్తి కూడా అవ్వలేదు, కానీ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా పూర్తి అయ్యాక ఎలా ఉంటుందో మరి. కస్టమర్ వాళ్ళ లవర్ తో జంప్ అయిపోతున్నాడు అనుకుంటా. ఇక్కడ వాళ్ళ లవర్ తన కోసం వెయిట్ చేస్తుంది బస్ స్టాండ్ లో. పాపం రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ లాగా కస్టమర్ కి ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకుంటా హెల్ప్ చేయడానికి. థలా ధోని కిన్లే వాటర్ తాగమంటున్నాడు, నేను మాత్రం క్యాంపనా తాగుతా. చియర్స్. క్యాంపా తాగమని రామ్ చరణ్ చెప్పాడు. బేగం బజార్ నుంచి అన్అఫిషియల్ గా ఒక కస్టమర్ ని తీసుకొచ్చాం మలక్పేట్ కి. కస్టమర్ ని ఒక 30 సెకండ్స్ లో డ్రాప్ చేస్తా అనుకునే టైంలోనే మనకి ర్యాపిడోలో రైడ్ పడింది. మన అన్అఫిషియల్ కస్టమర్ ఏమో ఇక్కడ దిగిపోయాడు. అఫీషియల్ ర్యాపిడో కస్టమర్ ఏమో 400 మీటర్స్ దూరంలో ఉన్నాడు. లేట్ అవుతే ఎక్కడ ర్యాపిడో రైడ్ క్యాన్సిల్ చేస్తాడేమో కస్టమర్ అని అనుకున్నా, కానీ అలా ఏం చేయలేదు. కస్టమర్ దగ్గరికి వెళ్ళాక కాల్ చేసాక అప్పుడు కిందకి వచ్చాడు. కస్టమర్ ని మనం ఇప్పుడు 7.4 కిలోమీటర్స్ తీసుకెళ్ళిపోవాలి. మలక్పేట్ నాంపల్లి రైల్వే స్టేషన్.
కస్టమర్ ని సేఫ్ గా నాంపల్లి రైల్వే స్టేషన్ తీసుకొచ్చేసారు. 7.4 కిలోమీటర్స్ కి 97 రూపీస్ వచ్చాయి. కస్టమర్ ఏమో ఇంత పొద్దున్నే మంచిర్యాల వెళ్తున్నాడంట. పర్ కిలోమీటర్ 10 రూపీస్ వస్తుండగా అది వదిలేసి నైట్ లో జీరో కమిషన్ ప్లాన్ ఎందుకు కొన్నానా అని చూపిస్తా అని చెప్పే కదా గైస్ మీకు. చూడండి, జీరో కమిషన్ ప్లాన్ కొన్నాక 391 రూపీస్ ఎర్న్ చేశాను నేను. ఇప్పుడు మీకు అన్ని ఆర్డర్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తా. సో మీకు అర్థమైపోతుంది ఏ రైడ్ కి ఎంత వచ్చిందో. ఫస్ట్ రైడ్ కి ఏమో 123 రూపీస్ వచ్చాయి, 9.1 కిలోమీటర్స్. సెకండ్ రైడ్ వచ్చేసి 92 రూపీస్ వచ్చాయి, ఇందులో ఏమో మనం 7.7 కిలోమీటర్స్ వెళ్ళాం. ఇంకా థర్డ్ రైడ్ వచ్చేసి 77 రూపీస్ వచ్చాయి, దీనిలో ఏమో 6.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇంకా లాస్ట్ రైడ్ 89 రూపీస్ వచ్చాయి, దీంట్లో ఏమో 7.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇప్పుడు అన్ని రైడ్స్ లో తిరిగినన్ని కిలోమీటర్స్ యాడ్ చేస్తున్నా చూడండి, 31.1 కిలోమీటర్స్ తిరిగాం. 10 రూపీస్ పర్ కిలోమీటర్ ప్లాన్ అయితే 310 రూపీస్ వచ్చేవి మనకి ఎగ్జాక్ట్ గా. కానీ మనం జీరో కమిషన్ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి మనకేమో 383 రూపీస్ వచ్చేసాయి. ఈ 383 రూపీస్ లో మనం పే చేసిన 69 రూపీస్ తీసేసినా కూడా 314 రూపీస్ వచ్చాయి మనకి. సో 4 రూపీస్ ఎక్స్ట్రానే వచ్చాయి మనకి, తక్కువైతే రాలేదు. 4 రూపీసే కదా ఎక్స్ట్రా అని అనుకోకండి, ఎందుకంటే మనకి ఇంకా ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఎర్న్ చేసే అమౌంట్ కి అయితే అసలు కమిషన్ కూడా కట్ అవ్వదు. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1000 రూపీస్. నా బండి రోజు 7 అవర్స్ లో 9 రైడ్స్ కి 120 కిలోమీటర్స్ తిరిగింది. సో 1000 రూపీస్ లో 160 పెట్రోల్ కి తీసేగా 840 మన సేవింగ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 26.